యా సెకండ్ నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. I think we are live. Let me just check. Yeah, we are live. Yeah. 1 minute. జరుపుతాను. ఒక సెకండ్ నాకు 41కి వెళ్ళాలి. కరెక్ట్గా ఉందో లేదో అని చెకింగ్. Give me 1 minute. Oh, this is it. Let me check stream ఎలా ఉందని. Yeah, let's just do ఇంకొక సెకండ్ ఆగో. ఇక్కడి నుంచి మొదలు. Yeah, I think it should be perfect. Okay, I think you can start the class. Ma, you can start. శ్రీమాత్రే నమః. నా పేరు కమలా చెరువు. సౌందర్యలహరి 41వ శ్లోకం నుండి 50 శ్లోకం వరకు శ్లోకాలు పఠిస్తూ వాటిని కొంచెం క్లుప్తంగా మీనింగ్ తెలుసుకుందాము. సౌందర్యలహరి స్వరస్పందన ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్లో ఎన్నో ప్లేలిస్టులు ఉన్నాయి. సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాల వారీగా ఉన్నాయి, షార్ట్స్ రూపంలో ఉన్నాయి, నారాయణీయం ఉంది, దుర్గా సప్తసతి, ముకుందమల, మరెన్నో స్తోత్రాలు. ఆధ్యాత్మికంగా ఈ ఛానల్ని ఆధ్యాత్మిక ఛానల్గా నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ ఛానల్ని మరింత మందికి ఫార్వర్డ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరికొంతమందికి చేరువవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆది శంకరాచార్య విరచిత జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరి అని ఈ స్తోత్రంలో శంకరాచార్యుల వారు మానవుల ఉపయోగం కొరకు ఎన్నో గ్రంథాలు రచించారు. అందులో అద్వైత సిద్ధాంతాన్ని అంతర్లీనంగా గోచరిస్తూ ఉంటుంది. ఆయన సిద్ధాంతాల్లో శంకరులు సాక్షాత్ శివుని అవతారమని మనందరికీ నమ్మకం ఉంది. స్వయంగా శంకరులు శివరూపంలో శివుడే ఆయన రూపంలో అంటే శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారని కూర్మ పురాణంలో తెలుస్తున్నది. శంకరాచార్యుల వారు మనకు అందించిన ఈ మహోత్కృష్టమైన గ్రంథం సౌందర్యలహరి. ఈ సౌందర్యలహరి 41వ శ్లోకం నుంచి 50 వరకు చెప్పుకుందాము. ముందుగా ప్రార్థనా శ్లోకాలు. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. 41వ శ్లోకం. తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం. తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం. ఉభాభ్యామేతాభ్యాం ముదయ విధి ఉద్దిశ్య దయయా
सनाधाभ्यां जङ्घे जनकजननी मज्जगदिदम् उभाभ्यामेताभ्यां मुदयविधि उद्दिश्य दयया सनाधाभ्यां जङ्घे जनकजननी मज्जगदिदम् అంటే తవ నీ యొక్క ఓ తల్లి మూలాధార చక్రమునందు లాస్యపరయ అంటే నృత్యాసక్తి గల సమయయాసహ అంటే సమయ అను పేరు గల శక్తి కూడా 9 రస శృంగారాది రసముల చేత మహత్ అద్భుతమైన తాండవ అంటే నాట్యమునందు నట అభినయించువాడైన నవాత్మానం అంటే 9 రూపములు గల ఆనంద భైరవుని మన్యే అంటే తలచెదను. ఇక్కడ ఉదయ విధిం అంటే జగదుత్పత్తి కార్యమును ఉద్దిశ్య అంటే ఉద్దేశించి ఏతాభ్యాం అంటే ఈ ఉభాభ్యాం అంటే ఇరువురి చేత అనగా ఆనంద భైరవ మహాభైరవుల ఇరువురు చేత దయయా అంటే ప్రళయాగ్నికి దగ్ధమైన లోకముల మరలనుత్పత్తి చేయుటయందు కరుణతో ఏం చెప్పారు సనాధాభ్యాం ఇరువురి కలయికల చేత ఇదం జగత్ ఈ జగత్తు జనక జననీ మజ్జగదిదం అంటే జనక జననీ అంటే తండ్రియు తల్లియు గలది అగుచున్నది. ఈ యొక్క జగత్తు ఇరువురి కలయిక చేత ఇదం జగత్ జననీ అంటే తండ్రియు తల్లియు గలది అగుచున్నది జంగే అంటే తెలుసుకొనుచున్నాము. ఓ తల్లి జగజ్జనని నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్యమునందు ఆసక్తురాలైన సమయ అను పేరు గల మహాభైరవితో గూడి శృంగారాది రసములతో పారు తాండవమును అభినయించు వానిని నవాత్మునిగా లేదా 9 రూపము గల ఆనంద భైరవునిగా తలంచుచున్నాను. ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల ఉత్పత్తి చేయు కారణము వలన ఈ ఇరువురి కలయికతో అంటే జగత్తు తల్లిదండ్రులు కలిగినదగుచున్నదని తెలుసుకొంచున్నాము. అంటే జగన్మాత నీవు మూలాధారాంబుజారుడవు లాస్యమును ఎంతో అభినయించే నటరాజ్య స్వరూపుడైన ఈశ్వరునితో కలిసి మూలాధారములో నీవు శృంగారాది దేవతగా ఉన్నావు. జగన్మాత పితరులైన మీరిరువురు తల్లిదండ్రులైన మీరిరువురు మూలాధారంలో నటేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తారు అని అర్థము ఈ యొక్క శ్లోకంలో. ఓ తల్లి ఆధార చక్రంలో శృంగారపరమైన నృత్యమునందు ఆసక్తురాలవై సమయ అనే పేరుగల శక్తివైన నీతో కలిసి నవరస తాండవం చేస్తున్న పరమశివుడు ఆనంద భైరవుడు. నీవు ఆనంద భైరవివి. భైరవులు అనే పేరు గల శివశక్తుల జగత్తును ఉత్పత్తి చేసే కార్యక్రమంలో ఆధార చక్రంలో నిమగ్నమై ఉంటారు అని. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉవాభ్యామేతాభ్యాం ఉదయ విధి ఉద్దిశ్య దయయా సనాధాభ్యాం జంఘే జనక జననీ మత్ జగదిదం. శివశక్తి స్వరూపమైన నిన్ను ధ్యానిస్తాను అని భావం అన్నమాట. నెక్స్ట్ 42వ శ్లోకం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః. సనీఢే యచ్ఛాయా చూరణశబలం చంద్రశకలం. సనీడే యచ్ఛాయా చూరణశబలం చంద్రశకలం ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిషణాం
ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. అంటే హిమగిరి సుతే, ఓ మంచుకొండ కూతురైన పార్వతీదేవి, మాణిక్యత్వం అంటే మాణిక్యాదులచే, గతైహి అంటే పొందబడినట్టి, గగనమణిభిః అంటే ఆకాశములో మణుల వలె ప్రకాశించు ద్వాదశ ఆదిత్యుల చేత సాంద్రఘటితం దగ్గరగా కూర్చబడిన అగు హైమం అంటే బంగారంతో నిర్మించబడిన తే నీ యొక్క తే హైమం అంటే హైమం తే నీ యొక్క కిరీటమును యహ ఏ సాధకుడు లేదా కవి కీర్తయతి కీర్తించునో లేదా వర్ణించునో, సహ అతడు కిరీటమునందలి ఆ రత్నముల యొక్క ఛాయా కాంతి చేత చూరణ వ్యాపించుటయందు శబలం అంటే పీతారుణ నీలవర్ణాది చిత్ర వర్ణముల కలిగినదైన చంద్రశకలం అంటే చంద్రరేఖను చూచినప్పుడు, సౌనాసీరం అంటే ఇంద్ర సంబంధమైన ధనుః ఇతి అంటే ధను సౌనాసీరం కిమితి ధనుః ఇమితి ఇతి ధనస్సు ఇది అని ధీషణాం బుద్ధిని నిబధ్నాతి బంధింపకుండును, ఎట్లు బంధింపకుండును అని ప్రశ్నిస్తున్నారు. అనగా తలచకుండా ఎట్లు బండును అని భావం అన్నమాట. అంటే ఏంటి? హిమగిరి సుత ఓ పార్వతి, మాణిక్యముల రూపుతో ఆకాశమునకు మనుల వలె నుండు ద్వాదశ ఆదిత్యుల చేత చక్కగా దట్టముగా కూర్చబడి చెక్కబడినదైన నీ బంగారు కిరీటమును ఎవడు వర్ణించి కీర్తించునో అతడు గోళాకారముగా నుండు ఆ నీ కిరీటము నందు పొదగబడిన ఆదిత్యమణి కాంతి వ్యాపించుట చేత పసుపు, ఎరుపు, నీలము, ఆకుపచ్చ మొదలగు వింత వన్నెలను పొందినదైన నీ నుదురుపైన అలంకారముగా నున్న చంద్రరేఖను గాంచి దానిని తప్పనిసరిగా ఇంద్రధనస్సే అయి ఉంటుందని తన చిత్తములో భావించి ధ్యానించును అని అర్థం అన్నమాట. ఓ పర్వతరాజపుత్రి, నీవు కురువిందమణి శ్రేణి కణత్ కోటీరమండిత అని లలితా సహస్రనామంతో ఇక్కడ పోల్చారు అని కీర్తించబడ్డావు కదా. నీ కిరీట కాంతుల ద్వాదశాదిత్యుల కాంతుల మించి ఉన్నవి కిరీటము మీద నెలకొని ఉన్న చంద్రవంక సూర్యకాంత మాణిక్యముల ప్రకాశంతో దగదగా వెలుగుచున్నాయి. అంటే ఏంటి? ద్వాదశాదిత్యులు అంటే ఎవరు? ఇంద్రుడు, ధాత, అంటే పర్జన్యుడు, తృష్ణ, మాఘుడు, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు, వీళ్ళందరూ ద్వాదశాదిత్యులట. ఓ దేవి, హిమవంతుని కుమార్తె అయిన హైమవతి, ద్వాదశాదిత్యులచే మనులచే చక్కగా పొదగబడిన నీ బంగారు కిరీటము కీర్తించినవాడు ఆ కిరీటంలో ద్వాదశాదిత్యులు అనే మణుల యొక్క కాంతులతో కలిసి విచిత్రమైన కాంతులను ప్రసరింపచేస్తున్న చంద్రరేఖను గాంచి ఇది ఇంద్రధనుస్సా అని భ్రమిస్తాడు అని. అంటే ఈ యొక్క గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనిఢే యచ్ఛాయా చూరణశబలం చంద్రశకలం ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. ఇక్కడ ఈ 42వ శ్లోకంలో ఎందుకు భావించడు అని అర్థం అన్నమాట. చంద్రరేఖను కాంచి అది నిజంగా ఇంద్రధనస్సే అయి ఉంటుందని ఎందుకు భావించకూడదు అని అమ్మవారి యొక్క ఆ యొక్క కిరీటం. 43వది ధునోతుద్వాంతం నస్తులిత దళితేన్ ధీవరవనం ధునోతుద్వాంతం నస్తులితదళితేం ధీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురునికురుంబం తవ శివే ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురునికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసః అని చదువుకోవాలి. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసః వసంతస్మిన్మన్యే బలమదనవాటి విటపినాం. అంటే హే శివే, ఓ పార్వతి, దళిత అంటే వికసించిన ఇందీవరవనం, స్థులిత దళితేందీవరవనం కదా, అక్కడ ఏమనిచ్చారు? ఇందీవరవనం అంటే నల్ల కలువలతో దట్టముగా నిండి ఉన్న తోట వలె ఒప్పారుచు, ఘన అంటే నల్లని మేఘము వలె లేదా చక్కనైన స్నిగ్ధ సుగంధ తైల వాసనలు గుబాలించుచు. ఆ అమ్మవారి కురులు ఎలా ఉన్నాయట? లేదా నునుపుగా నుండినదియు, శ్లక్ష్ణం అంటే మెత్తగా నుండినదియు అయిన తవ నీ యొక్క చికుర నికురుంబం అంటే ఏమిటి? శిరోజముల సమూహము లేదా కేశపాశము. నహ మా యొక్క ద్వాంతం అంటే అంతస్థిమిరమును అనగా హృదయగత అజ్ఞానాంధకారమును ధునోతు తొలగించుగాక. మా యొక్క అజ్ఞానాల్ని అమ్మవారి యొక్క శిరోజములతో అంతస్థిమిరమును అంటే అజ్ఞానాంధకారమును, హృదయంలో ఉన్న అజ్ఞానాంధకారమును తొలగిస్తాయిట. యదీయం ఏ కేశపాశాలు సంబంధమైన సహజం స్వభావసిద్ధమైన సౌరభ్యం అంటే పరిమళమును ఉపలబ్ధం పొందుటకు అస్మిన్ ఆ కేశపాశమునందు వలమదన అంటే ఎవరు? ఇంద్రుని వాటి నందనోద్యానమందలి విటపినాం కల్పవృక్షముల యొక్క సుమనసః అంటే పుష్పములు వసంతి నివసించుచున్నవి లేదా తరమబడుటను కోరుచున్నవి అంటే మన్యి అంటే తలంచెదను. అమ్మవారి తల్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాయిట. అంటే ఎట్లా? ఓ తల్లి పార్వతి, వికసించుచున్న నల్ల కలువల ఒత్తుగా ఉన్న తోట వలె ఒప్పారు నల్లధనము, చిక్కదనము, నునుపుదనము, మెత్తదనము కలిగిన నీ కేశపాశమునందు తురమబడుటకు లేదా వసించుటకు స్వర్గలోకమందలి కల్పవృక్ష పుష్పములు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయిట. అమ్మవారి తల్లోకి ఎప్పుడు వెళ్తామని ఆవిడ అట్టి నీ కేశపాశ దర్శనము మా హృదయగత అజ్ఞానాంధకారమును తొలగించి, అంటే ఏంటి? ఆ అమ్మవారి కేశపాశాలు దర్శిస్తున్నామని అనుకుంటే చాలట, అజ్ఞానాంధకారము తొలగించి మమ్ము ప్రజ్ఞానవంతులుగా చేయుగాక. అలా కేశపాశములు ఎలా ఉన్నాయట? సహజ సువాసనలతో ఉంటాయట అమ్మవారివి. సువాసన ఉన్న పుష్పములు ధరించటం వలన కురులకు సుగంధం అబ్బుతుంది. కానీ మామూలు వాళ్ళకైతే అమ్మవారి కేశపాశాలకి ఏమిటి? నీ కేశముల వల్ల నల్ల కలువలలాగా, నల్లటి మేఘములలాగా నిగనిగా మెరిసిపోతున్నాయట అమ్మవారి కేశపాశాలు. నీ కేశపాశము సుగంధభరితము, అందుకనే కల్పవృక్ష పుష్పములు నీ శిరోజాలను అలంకరించాలని కోరుకుంటున్నాయి. ఓ తల్లి, అప్పుడే వికసించి ఉన్న నల్ల కలువల సమూహములాగా, కారు మబ్బులలాగా, దట్టమైన చిక్కనైన సుగంధభరిత తైలములతో కూడుకున్న దానిలాగా మెత్తగా ఉన్న నీ కురుల మా యొక్క అజ్ఞానమును తొలగించుగాక. నీ కురుల యొక్క సువాసనలు తమకు కూడా తెచ్చుకోవడానికి అన్నట్లు ఇంద్రుని నందనోద్యానవనంలో కల్పవృక్ష పూలు నీ కురులయందు చేరినాయి. ఆ సువాసనలు ఆవిడ తల నుండి కొంత ఆ ఉద్యానవనంలో పూలు తీసుకుందామా అని కూడా వెళ్ళాయట. దునోతుద్వాంతం నః స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసః వసంతస్మిన్మన్యే బలమదనవాటి విటపినాం. పుష్పాలు ఏం చేస్తున్నాయిట? ఎవరి నందనోద్యానంలో ఉన్నాయి? మహేంద్రుడి ఉద్యానవనంలో ఉన్న
కల్పవృక్షాలు పుష్పాలు నీ కురులకు సౌరభాన్ని ఆపాదించడానికి బదులుగా అవే నీ కురుల నుండి సౌరభాన్ని గ్రహిస్తున్నాయని భావం అన్నమాట. ఎంత బాగుందో అమ్మవారి కేశం గురించి. 44వ శ్లోకం. తనోతు క్షేమం నవః తనోతు క్షేమం నః స్తవ వదన సౌందర్యలహరీ పరివాహ శ్రోత్రసరణిరివ. అక్కడ ఆపాలి. తనోతు క్షేమం నః స్తవ వదన సౌందర్యలహరీ పరివాహ శ్రోతసరణిరివ సీమంతసరణిః శ్రోతసరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిర ద్విషాం బృందైః బంధీకృతమివ నవీనార్కకిరణం. ఇక్కడ కూడా కంటిన్యూషన్ ఉంది, ఫస్ట్ లైన్ అండ్ థర్డ్ లైన్. వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందైః బంధీకృతమివ నవీనార్కకిరణం. ఓ జగజ్జనని, తవ అంటే నీ యొక్క, వదన సౌందర్య అంటే ముఖ సౌందర్యపు లహరి అలల వెల్లువ యొక్క పరివాహ కాలువయందు, శ్రోత అంటే నీటి ప్రవాహము వలె పారుచున్న, సరణిహి ఇవ అంటే దారి వలె కనబడు, సీమంత సరణిహి నీ పాపడ దారి ఎలా ఉంది, ప్రబల బలముగా దట్టముగాను ఉన్న, కబరీబర అంటే నీ కురుల మొత్తమును తిమిర కటిక చీకటి రూపముగా కలిగి ఉన్న, ద్విషాం శత్రువుల వలె, బృందైహి సమూహము చేత, బంధీకృతం అంటే బందీగా చేయబడిన, నవీన ప్లస్ ఆర్క ప్రాతకాలపు సూర్యుని వలె, నవీనార్క కిరణం అంటే కిరణం వలె, సింధూర అంటే సింధూరమును, వహంతి వహించుచున్నదై, నహ అంటే మాకు క్షేమం శుభమును క్షేమమును మాకు, తనోతు ప్రసరింపచేయుగాక అంటే ఓ తల్లి జగజ్జనని అమ్మవారి పాపిట ఎలా ఉందిట, నీ ముఖ సౌందర్య ప్రకాశ ప్రవాహము ప్రవహించుటకు వీలుగా అంటే ప్రవహించుటకు వీలుగా నుండు కాలువ వలె, సౌందర్య ప్రకాశం అంటే ఏంటి, అమ్మవారి పాపిట ఎందు ప్రవహించుటకు వీలుగా ఉండు కాలువ వలె నీ పాపిట దారి కనబడుతున్నదిట. ఆ పాపిటకి ఇరువైపులా ఎలా ఉన్నది, దట్టముగానున్న నీ కురుల సమూహములు కటిక చీకటి రూపంలో ఇరువైపులా బృందములుగా తీరియున్న శత్రువుల వలె కనబడుచుండగా, వాటి మధ్య బందీగా చిక్కబడిన ప్రాతకాల సూర్యకిరణముల వలె నీ పాపట యందలి సింధూరపు రేఖ భాసించుచున్నది. అట్టి సింధూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్య శుభ సౌభాగ్య యోగక్షేమములను విస్తరింపజేయుగాక. ఆ అమ్మవారి పాపిట యందు యొక్క సింధూర రేఖ అలా భాసిల్లుతున్నది. అమ్మ, నిగనిగలాడుతున్న నీ నల్లని కురులు, ఆ కురుల మధ్య భాగంలో ఎర్రటి సింధూరము, వీటిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా తల్లి, చీకటిని చీల్చుకు వస్తున్న బాలభానుని ఎర్రటి కిరణములు కనిపిస్తున్నాయి. నీ వదనమనే సౌందర్య లహరిలో నీ కురులు పాపిట ఉన్న కుంకుమ రేఖ నీ భక్తులకు ప్రవాహము యొక్క జాలులాగా దారి చూపుతోంది. ఓ తల్లి, నీ యొక్క వదన సౌందర్యము పొంగి ప్రవహించే ప్రవాహములాగా ఉన్నది. ఆ ప్రవాహం నుండి చీలి ప్రవహించే నీటిపాయలాగా నీ పాపిట ఉన్నది. దానికి రెండు వైపులా ఉన్న దట్టమైన నీ కురులు కారు చీకటిలాగా నల్లగా ఉండి, ఆ పాపిటికి రెండు వైపులా ఉన్న శత్రు సమూహం వలె ఉండగా, అంత దట్టంగా ఉన్న ఆ జుట్టు శత్రు సమూహాలు ఉన్నట్టు ఉన్నాయిట. మధ్య ఉన్న సింధూరం ఎలా ఉంది, సమూహానికి బందీగా చిక్కిన బాలసూర్యునిలా కనిపిస్తూ మాకు జ్ఞానజ్యోతులు ప్రసారిస్తున్నది.
ఇక్కడ ఎలా ఉంది అమ్మ భగవతి పొంగుతూ జాలువరే నీ ముఖలావణ్యం అనే ప్రవాహానికి నీ పాపిటధారి నీటిపాయ మాదిరి శోభిల్లుతోంది. ఆ పాపిటధారిని అలంకరించిన నీ సింధూరపు బొట్టు బలమైన కేశపాశాల సముదాయాల మధ్య చిక్కుకున్నదై బాలబానుడి కిరణాలను అడ్డుకో చూస్తున్న తొలిపొద్దు చీకట్ల మాదిరి తోచుచున్నది. అలాంటి నీ దివ్య ముఖారవిందము మాకు యోగక్షేమాలను కలగజేయుగాక. తనోతు క్షేమం నః స్తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ. అక్కడ ఆపాలి. సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలఖబరీ భారతిమిర ద్విషాం బృందై బంధీకృతమివ నవీనార్కకిరణం. ఎంతో చక్కనైన శ్లోకం అండి. 45వ శ్లోకం ఇప్పుడు. అరాళైః స్వభావ్యాత్ అరాళైః స్వభావ్యాత్ అలికలబసశ్రీభిరలకైః అలికలబసశ్రీభిరలకైః పరీతం తే వక్త్రం వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం. అరాళైః స్వభావ్యాత్ అలికలబసశ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం. ధరస్మేరే యస్మిన్ దశనరుచికింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. ధరస్మేరే యస్మిన్ దశనరుచికింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. మధులిహ ఇక్కడ ఎలా ఉంది అమ్మవారిది. హే జగజ్జనని, స్వభావ్యాత్ అంటే సహజముగానే, స్వభావ్యాత్ అంటే సహజముగానే, అరాళైహి అంటే వంకరగా నుండు, అళికలబసశ్రీహి శ్రీభిహి అంటే అళికలబసశ్రీభిహి అంటే గండు తుమ్మెదల కాంతి వంటి కాంతుల గలవి అయిన, అలకైహి అంటే బిరలకైహి అంటే ముంగురుల చేత, పరీతం అంటే అందముగా తీర్చిదిద్దబడిన తేని యొక్క వక్త్రం వదనమును, పంకేరుహ రుచిం అంటే ఏంటి అందముగా తీర్చబడిన తేని యొక్క వక్తం వదనము, పంకేరుహ రుచిం అంటే కమలముల యొక్క వికాస సౌందర్యమును, పరిహసతి తనతో సాటి రాదని ఎగతాళి చేయుచున్నది అంటే కారణం ఏంటి? ధరస్మేరే వికాస స్వభావము గల లేనగు గలదై, వికాస స్వభావము గల లేనగు గలదై, దశన అంటే దంతముల యొక్క రుచి కాంతులనడి, కింజల్కు అంటే కేసరములచే రుచిరే సుందర బంధురమై, సుగంధవు సహజ సుగంధముతో పారుచుండు, యస్మిన్ ఏ ముఖమునందు, స్మరదహన అంటే మన్మధుని తన 3వ కంటితో దహించిన శివుని యొక్క చక్షుహు మధులిహ కన్నులు అను తుమ్మెదలు మధ్యంతి మత్తుకొని ఆనందించుచున్నవి. కావున తల్లి జగజ్జనని చిరునగువుతో వెలువడు వికాసము కలిగి దంతకాంతులనిడి కేసరములతో సుందర బంధురమై సహజ సుగంధములతో పారు నుండు, సహజముగానే వంకరగా నుండి గండు తుమ్మెదల కాంతి వంటి కాంతి గలవి అయిన ముంగురుల చేత అందముగా తీర్చబడిన నీ ముఖము అనడి పద్మమును చూచుచు శివుడు కన్నులు అను తుమ్మెదలు ముదముతో నిరంతరముగా మత్తుకొని ఆనందించుచున్న కారణమున, నీ ముఖము అనడి పద్మమును చూచుచు శివుని కన్నులు అను తుమ్మెదలు ముదముతో నిరంతరము మత్తుకొని ఆనందించుచున్న కారణము, నీ వదనార విందము కమలముల యొక్క వికాస సౌందర్యము తనతో సాటిరాదని వాటిని ఎగతాళి చేయుచున్నవి. జగన్మాత ఏంటి? తుమ్మెదల వంటి నీ నల్లని ముంగురులు కొద్ది కొద్దిగా ముందుకు వంగి నీ పాలభాగంపై నిలచి శోభిస్తుంటే,
పద్మము వంటి నీ ముఖములో దంతములు కేసరముల వలె ప్రకాశిస్తుంటే ఈశ్వరుడు నీ ముఖముపై నుండి దృష్టిని మరల్చలేకపోతున్నాడు తల్లి. ఓ తల్లి, నీ ముఖాన వ్రేలాడే ముంగురులు వంకరలుగా తిరిగి నీ ముఖపద్మము కన్నా అందముగా ఉన్నాయి. నువ్వు చిరునవ్వు నవ్వినప్పుడు ఆ పలువరుస కింజల్కములు అంటే కేసరములు వలె కింజల్క రుచిరే ప్రకాశిస్తూ మన్మధుని భస్మం చేసిన శివుని చూపులు అనే తుమ్మెదలను నీ ముఖపద్మము ఆకర్షిస్తున్నాయి అని వాటికి ఆకర్షిస్తున్నాయి. తుమ్మెదలను నీ ముఖపద్మం అంటే ఏంటి? తల్లి, కొదము తుమ్మెదల ఛాయగలిగి గిరజాల వంటి ముంగురులచే అమృతమైన నీ వదనము పద్మ యొక్క సొబగును పరిహసిస్తోంది. చిరునవ్వులు వంటి తళుకులనే కేసరములు అంటే అందమైన సుగంధము గల నీ మోమునందు మన్మధుణ్ణి జయించిన శివుడి చూట్కలనే తుమ్మెదలు ముదమొందుతూ మత్తుకుంటున్నవి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ 46వ శ్లోకం, 46th శ్లోక. లలాటం లావణ్య జ్యోతి విమల ఆభాతి తవ యత్. లలాటం లావణ్య జ్యోతి విమల ఆభాతి తవ యత్. జ్యోతి విమలం ఆభాతి తవ యత్. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ అంటే అప్పుడు దుభయమపి సంభూయ చమిదః. లలాటం లావణ్య ద్యుతి విమలం ఆభాతి తవ యత్. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ దుభయమపి సంభూయ చమిదః. సుధా లేపస్యూతిః పరిణమతిరాకా హిమకరః. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః. సుధా లేపస్యూతిః పరిణమతిరాకా హిమకరః. అయితే ఇక్కడ ఓ జగజ్జనని, తవ నీ యొక్క యత్ ఏ లలాటం అంటే నుదురు భాగము, లావణ్య ద్యుతి అంటే సౌందర్యాతిశయ కాంతితో విమలం స్వచ్ఛము పవిత్రవంతమగుచు ఆభాతి అంటే అంతటా ప్రకాశించుచున్నదో తత్ దానిని మకుట ఘటితం అంటే ఏంటి? కిరీటమునందు కూర్చబడినదైన ద్వితీయం రెండవదైన చంద్రశకలం చంద్రుని అర్ధఖండముగా మన్యే ఊహించుచున్నాను. యత్ ఏ కారణం చేత? ఏ కారణం వల్ల? ఉభయ అపి నీ లలాట భాగము ఆ చంద్రఖండము ఈ రెండును విపర్యాసన్యాసాత్ అంటే వ్యత్యస్తముగా కలుపుట వలన మిదహ పరస్పరము సంభూయచ అంటే కలసికొని సుధాలేపస్యూతి అంటే ఏంటి? అమృత స్రావలేపనం వలన రాకాహిమకర అంటే పూర్ణిమ చంద్రునిగా పరిణమతి తదాకారమును పొందబడినదిగా అగుచున్నది. ఎలా ఉంది? ఓ జగజ్జనని, నీ లలాట భాగము అనగా నుదురు భాగము పవిత్రమైన సౌందర్యాతిశయంతో ప్రకాశించుచున్నది. ఈ శ్లోకం అమ్మవారి ఫాలభాగం అన్నమాట. అట్టి లలాట భాగము నీ కిరీటమునందు కనబడకుండానున్న చంద్రుని రెండవ అర్ధ భాగముగా ఉన్నట్లు ఊహించుచున్నాను. నా ఈ ఊహ నిజమే అయి ఉండవచ్చును. కారణమేమనగా నీ లలాట భాగమును ఆ అర్ధచంద్ర భాగమును వ్యత్యాసంగా వాటి కొమ్ములు కలిగి ఉన్నట్లు కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారము పొందుచున్నది. ఆ స్రవింపబడు అమృతముతోనే ఆ రెండు అతకబడినట్లుగా కూడా కనబడని విధముగా కలిసిపోయి అతికారము అని కూడా తెలియకుండా పూర్ణచంద్రుని వలె భాషించుచున్నవి కదా అమ్మా. నీ ఫాలభాగము అంటే నీ బాలభాగం ఎలా ఉందిట? సగము చంద్రునిగాను కిరీటం పైనున్న చంద్రరేఖ రెండవ సగముగాను కలిసి
ఆవిడ ఎలా ఉందిట, పూర్ణచంద్ర బింబముగా ద్యోతకమవుతున్నది. ఈ పూర్ణచంద్రుడు అమృతధారలను వర్షించినట్లు నీ ముఖము భక్తులపై దయా సుధారసమును జాలువార్చుచున్నది. నీవు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితవి కదా అమ్మా అని లలితా సహస్రనామంతో పోల్చారు. తల్లి, చంద్రకాంతుల వంటి కాంతులు ప్రసరించుచున్న నీ వదనాన్ని నేను రెండవ చంద్రఖండము అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి ఖండమున నీ కిరీటమునందు పొదగబడి ఉన్నది, రెండింటినీ కలిపితే పూర్ణచంద్ర బింబము ఏర్పడినది అని అర్థం అన్నమాట. లలాటం లావణ్య సుధారస సాంద్రమైన పూర్ణచంద్ర బింబంగా పరిణమిస్తున్నది అమ్మవారి యొక్క ఫలభాగం. లలాటం లావణ్య ద్యుతి విమల ఆభాతి తవ యత్, ద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ దుభయమపి సంభూయ చమిదః సుధా లేపస్యూతిః పరిణమతిరాకా హిమకరః. ఇప్పుడు 47వ శ్లోకం, 47th శ్లోక. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసనని, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసనని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః, ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే, ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. హే ఉమాదేవి, ఓ పార్వతీదేవి తల్లి, లోకముల యొక్క భువనం అంటే ఏంటి? లోకముల యొక్క భయ ఉపద్రవములను భంగ నాశనము చేయుట ఎందే వ్యసనిని అంటే ఆసక్తి గల దేవి, త్వదీయే నీ యొక్క కించిత్ భుగ్నే అంటే ఏంటి? కొద్దిగా వంగినవి అయినా భ్రువే అంటే ఏంటి? కనుబొమ్మలను మధుకర రుచిభ్యాం అంటే ఏంటి? కనుదోయ చేతను ధృతగుణం పొందిన అల్లెత్రాడు గలదై రతిపతేహే అంటే మన్మధుని యొక్క సవ్యేతర కరగృహీతం అంటే ఏంటి? సవ్యేతర అంటే ఎడమది అయిన కర హస్తము చేత గృహీతం పట్టుకొనబడినది. ప్రకోష్ఠే అంటే ఏంటి? ప్రకోష్ఠే మణికట్టును, ముష్టౌచ అంటే పిడికిలిని, స్థగయతి కప్పుచున్నది కాగా, నిగూఢాంతరం అంటే కప్పబడి చూడబడని వింటి నడిమి భాగము గలదైన ధనుహు విల్లును మన్యే తలంచుచున్నాను లేదా ఊహించున్నాను. అమ్మవారికి అనుభవములు ఎలా ఉన్నాయట? వింటి అంటే వింటినారి మణికట్టు వాళ్ళు కప్పబడుచున్న వింటి నడిమి భాగము గలదైన ధనుస్సులాగా ఉన్నాయట ఆవిడ కనుబొమ్మలు. ఎల్ల లోకములకు గలుగు ఆపదల నుండి వాటిని రక్షించుటయందే పట్టుదలతో కూడిన ఆసక్తి గలవో తల్లి, ఎల్ల లోకములకు కలుగు ఆపదల నుండి రక్షించుటయందే పట్టుదల కలిగిన ఆసక్తి గల పట్టుదలతో కూడిన ఆసక్తి గలవో తల్లి, ఓ ఉమాదేవి, కొద్దిగా వంపుగా వంగినట్లు నీ కనుబొమల తీరు తుమ్మెదల వంటి శోభను కలిగి అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయి వింటినారిగా కలిగి మన్మధుని వామహస్తము యొక్క పిడికిలి చేత నడిమి భాగములో పట్టుకొనుటకు కనబడకుండానున్న కొంత నారి భాగమును దండ భాగమును కలిగిన విల్లుగా అనిపిస్తున్నాయట ఆవిడ కళ్ళు యొక్క కనుబొమ్మల యొక్క ఆ యొక్క ఇది
తల్లి నీ కనుబొమ్మలు మన్మధుని యొక్క చెరుకు విల్లు వలె కనపడుతున్నాయి. తుమ్మెదల గుంపు వలె దట్టముగా నల్లగా ఉన్న నీ కనుబొమ్మలు మన్మధుడు సారించి వదలడానికి సిద్ధంగా ఉన్న వింటిలాగా ఉన్నాయి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికగా వర్ణించబడినది మాత. ఓ తల్లి, కొంచెము వంగి ఉండి తుమ్మెదల వరసలాగా నీలిరంగు కలిగి అందమైన కనుగవ చేత కట్టబడిన అల్లత్రాడుతో కూడిన నీ కనుబొమ్మలు జంట మన్మధుడు తన ఎడమ చేతి పిడికిలతో పట్టుకున్నప్పుడు కనిపించకుండా ఉన్న ధనస్సు యొక్క మధ్య భాగం అని తలుస్తాను. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసనని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. ఉమే అనే సంబోధన అన్నమాట. నెక్స్ట్ 48th శ్లోక. అహం సూతే సవ్యం అహం సూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా త్రియా మాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిః ధరదళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివసనిశయోః రంతరచరీం. అహః సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియా మాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిః ధరదళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివసనిశయోః రంతరచరీం. ఓ భగవతి, కుడికన్ను సూర్యాత్మకము అయిన పగటిని సూచిస్తోంది. నీ ఎడమ కన్ను చంద్రుడు అధిదేవత గల రాత్రిని కలిగిస్తుంది. ఇంచుక వికసించిన సువర్ణ కమలాన్ని పోలిన నీ మూడవ నేత్రం ఉన్నదే దివారాత్రుల నడుమ కలిగే సంధ్యలను ఏర్పరుస్తున్నది అని మనకి తెలుస్తున్నది. అంటే ఏంటి? సూర్యుడికి చంద్రుడికి మధ్య సంధ్యా సమయం. హే భగవతి, తవ నీ యొక్క సవ్యం కుడివైపునదైన నయనం కన్ను అర్కాత్మకతయ అంటే సూర్య సంబంధమైన దగుట చేత అహా పగటిని సూతే పుట్టించుచున్నది. వామం అంటే ఏంటి? ఎడమ వైపునదైతే తే నీ యొక్క నయనం ఎలా ఉంది? కన్ను రజనీనాయకతయ అంటే చంద్ర సంబంధమైన దగుట చేత త్రియామాం రాత్రిని సూచిస్తోంది. అక్కడ అర్కాత్మకతయ అంటే చంద్ర సూర్యాగ్ని అంటే చంద్రుడు యొక్క ఇది సూర్యుడి యొక్క ఇది రెండు కనబడుతున్నాయి మనకి. తే నీ యొక్క నయనం కన్ను ఎలా ఉంది? రజనీ నాయకత అంటే చంద్ర సంబంధం ఒకట చేత త్రియామాం అంటే రాత్రిని సృజతి కలిగించున్నది. ధర కొంచెముగా దళిత వికసించినదైన హేమాంబుజ అంటే ఎర్ర తామర పువ్వు యొక్క రుచిం ప్రకాశము వంటి రంగుల గల ఎర్ర తామర పువ్వు యొక్క హేమాంబుజ రుచి అంటే ఎరుపు తామర పువ్వు యొక్క ప్రకాశం వంటి రంగులతో తేని యొక్క తృతీయా దృష్టి లలాటముననున్న మూడవ కన్ను దివస నిశయోహో పగలు రాత్రి అనువాని యొక్క అంతరచరి అంటే నడుమ వర్ణించుచున్నదైన సంధ్యాం సాయం ప్రాతకాలమున సంబంధమైన సంధ్యల జంట సాయం ప్రాతకాలముల సంబంధమైన మధ్య సంధ్యా సమయము సమాధత్తే చక్కగా ధరించుచున్నది. ఆవిడకి ఎడం కన్నుకి కుడి కన్ను ఒక కన్ను సూర్యుడిగా ఒక కన్ను చంద్రుడిగా మధ్య సమయంగా ఉన్నది. మాత, సూర్యచంద్రులు నీ రెండు నయనములు అయితే ఒక నయనమేమో పగటిని లేదా వెలుతురును సంకేతముగా, రెండవ నయనమేమో రాత్రి లేదా తిమిరమును సంకేతిస్తోంది. ఇక నీ మూడవ నేత్రం ముందే సంధ్యా సమయం సంకేతిస్తున్నది తల్లి అని అర్థం అన్నమాట. అంటే ఏంటి? తల్లి, నీ కుడి కన్ను సూర్యుడు, దానివల్ల పగలు కలుగుతుంది. ఎడమ కన్ను చంద్రుడు, దానివల్ల రాత్రి కలుగుతుంది. ఈ మూడవ నేత్రం ఉభయ సంధ్యలకు ప్రతీకగా ఉన్నది.
మించుక వికసించిన స్వర్ణ కమలాన్ని పోలిన నీ మూడవ నేత్రము దివారాత్రుల నడుమ కలిగే సంధ్యను ఏర్పరుస్తోంది తల్లి అని. ఇప్పుడు మనకి 49th శ్లోక. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయైః. ఇక్కడ మనకి అన్ని పట్టణాలు వస్తాయి ఈ శ్లోకంలో. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయైః కృపాధారాధార కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి నగరం, అయోధ్య, మధుర, అవంతి. ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్య విజయతే విశాల కళ్యాణి. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయైః కృపాధరాధరా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్య విజయతే. హే భగవతి, నీ యొక్క దృష్టి చూపు అనగా ఎలా ఉందిట నేత్రము, విశాల విపులము, కళ్యాణి మంగళస్వరూపము, స్ఫుటరుచి అంటే ఏంటి? స్ఫుటరుచి అంటే స్పష్ట కాంతివంతము, కువలయైః అంటే నల్ల కలువల చేత అయోధ్య జయించుటకు వీలు కానిది, కృపాధార ఆధార కరుణా ప్రవాహమునకు ఆధారము, కిమపి అంటే ఇట్టిదని చెప్పుటకు వీలు కానిది, మధుర మనోజ్ఞము, అభోగవతిక విశాల దృక్పథము గలది, అవంతి రక్షణ లక్షణములు కలది, బహునగర పెక్కు పట్టణముల విస్తారం విస్తరిలినది, విజయ అంటే విజయము, తత్ అంటే ఆయా నామము గల పేర్లు నగరముల పేర్ల చేత అనగా విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ మొన్న నగరముల పేర్లను 8 నగరముల పేర్ల చేత వ్యవహరించుటయందు యోగ్య తగినదై విజయతే విజయవంతమై వర్ధిల్లుచున్నది, ధ్రువం నిశ్చయము ఇది. అంటే ఏంటి? తల్లి జగజ్జనని నీ చూపు విశాల అంటే బదరి అను నగర నామమును వ్యవహరించడానికి తగినదై, కళ్యాణవంతమైన కళ్యాణి బొంబాయి, కాశీ, నాసిక్ మధ్య ఉన్న ఒక ప్రాంతం అంట అను నగరనామ వ్యవహారములకు యోగ్యమై, స్పష్టమైన కాంతి కలిగి నల్ల కలువలు జయించలేని సౌందర్యము కలది అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్ అయోధ్య రాముడి జన్మస్థలము అను నగరము పేరు పిలుచుటకు తగినదై, కృపారస ప్రవాహమునకు ఆధారం మగుట చేత నేటి ధార్ ప్రాంతము నగర నామముతో వ్యవహరించుటకు తగినదై, వ్యక్తము చేయ వీలులేని మధుర మనోజ్ఞ మగుచు మధుర అంటే నేటి మధురయే నగర నామముతో పిలుచుటకు అర్హమై, విశాలము పరిపూర్ణ దృక్పథము గలుగుచు భోగవతి అంటే నేటి అమరావతి నగర నామముతో వ్యవహరించుటకు తగినదై, రక్షణ లక్షణములు కలిగి అవంతి అంటే నేటి ఉజ్జయిని నగర నామంతో పిలుచుటకు తగినదై, విజయ లక్షణములతో విజయనగరం అంటే నేటి విజయనగరం నామంతో వ్యవహరింపదగినదై, ఈ విధమైన 8 లక్షణములతో 8 నగరముల పేర్ల వ్యవహరించుటకు తగినదైన సర్వోత్కర్షం చేత స్వాతిశయంతో వర్ణించుచున్నది. జగన్మాత, నీవు సర్వవ్యాప్తమైన ముఖ్యముగా విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయనగరము అనే పట్టణాలతో వహిస్తూ భక్తులను కరుణిస్తుంటావు. అమ్మా, బాగా గమనించినట్లయితే నీ చూపులకు ఆ నగరములకు సామ్యం కనిపిస్తోంది తల్లి. విశాలమైనది, శుభదాయిని, ప్రకాశించున్నది, కలువ పూల సౌందర్యము గలది, దయారసాన్ని వర్షించేది, విజయప్రదాయిని. ఇదే ఆ సామ్యం తల్లి. అటువంటి నగరాలతో నిన్ను నీ విశాలమైన మనోనేత్రాలని మేము పోల్చుకుంటున్నాము. దేవి, నీ నేత్రములు విశాలమైన పేరు గల నగరాంతో అంటే
ఇక్కడ ఉంది, జననీ నీ చూపు విశాలమై కళ్యాణి అయి కువలయ ప్రస్ఫుట కాంతి కలికి అయోధ్య అయి కృపాధారాల కాదరమైన ధారయ్యి అవ్యక్త మధురమవుతూ మధురయ్యి ఆభోగవతి అవుతూ భోగవతి అయి ఆశ్రిత రక్షకమై అవంతి అయి జయోజ్వల అవుతూ విజయ అయి ఆయా నగరాల నామాలచే వ్యవహరించిన తగినదైన సర్వోత్కర్షతో వర్తిస్తోంది. విశాల మొదలు విజయ వరకు 8 నగరాలున్నవి. అలాగే వనితా జన సామాన్యులైన 8 చూపులున్నవి. శ్రీదేవితో ఇవి సంక్షోభణము, ఆకర్షణము, ద్రావణము, ఉన్మాదనము, వశ్యము, ఉచ్చాటనము, విద్వేషణము, మారణము కలిగించుచున్నవి. 8 నగరాల పేరుతో ఊహించడానికి వీలవుతున్నది. 50వ శ్లోకము. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం కటాక్షవ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళాత్ అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. అంటే అమ్మవారిది, హే భగవతి, కవీనాం కవుల యొక్క సందర్భ రసవత్తర రచనలు అనేది స్తబక పుష్పగుచ్చమునందలి మకరంద తేనెయందు మాత్రమే ఏకరసికం అంటే ఏంటి, ముఖ్యముగా ఇష్టపడు తవ నీ యొక్క కర్ణయుగళం అంటే 2 చెవులను, కటాక్ష అంటే కడగంటి చూపులను, వ్యాక్షేప నెపముగా పెట్టుకొని వర్తిం నీ కనుదోయను, భ్రమర కలవు అంటే గుండు 9 నవరస శృంగారాది 9 రసముల యొక్క ఆస్వాదమునందు లేదా అనుభవించుటయందు తరళవు అత్యంత ఆసక్తి కలిగినవై అముంచంతే అంటే ఆ రసాస్వాదన లాంపట్యం చేత రసాస్వాదన చేయు నీ వీణుల జంటను విడువలేకయుండుటను దృష్ట్వా చూచి అలికనయనం అంటే ఏంటి, 3వదైన నీ లలాట నేత్రము అసూయా సంసర్గాత్ ఈర్ష్య చెందుట వలన కించిత్ అరుణము అంటే కొంచెము ఎరుపు వన్నెగలదైనదిట ఆ 3వ కన్ను లేదా ఎర్రబడిందిట. అంటే ఏంటి, సుకవీశ్వరుల రసవత్తర రచనల నుండి పుష్పగుచ్చముల నుండి జాలువారు తూయనయందు మాత్రమే ఆసక్తిని చూపుని యొక్క చెవులు. అంటే ఏంటి, మంచి కవులు రసవత్తర రచనలు రాసినప్పుడు వారి యొక్క అనడి పుష్పగుచ్చములనడి రచనలనేది పుష్పగుచ్చముల నుండి జాలువారే తేనెయందు ఎంతో తేనె పోసినట్టు ఉండే వాటి యొక్క అత్యాసక్తిని చూపు నీ యొక్క చెవులు అలాంటి వినాలని కడగంటి చూపులను నెపముతో నీ 2 కన్నులు అను గుండు 9 శృంగారాది నవరసాస్వాదనను పూతిని పొందుటయందు అత్యాసక్తిని కలిగినవై ఆ రసాస్వాదన లాంపట్యము చేత నీ వీణుల జంటను విడవలేకయుండగా పైన ఉన్న లలాట నేత్రం చూసి ఏమందిట, మిక్కిలి అసూయ చెంది ఎర్ర వన్య కలది అయింది అయి అనగా కోపంతో ఎర్రబడినదై ఉన్నాయి అని అర్థం. అమ్మ, కవివరేణ్యులందు ఎంతో భక్తితో నీ గుణములను కీర్తిస్తుంటే అందరూ ఏం చేశారట, కవివరేణ్యులు ఆవిడ యందు భక్తితో పుష్పగుచ్చ అంటే నీ గుణాలను కీర్తిస్తున్నారట. వాటిని వింటూ ఆవిడ కర్ణములు తిలకిస్తూ నీ నేత్రములు, వాటిని వింటూనేమో ఆవిడ కర్ణములు తిలకిస్తూ నీ నేత్రములు మా మీద దయారస వర్షం కురిపిస్తుంటే ఆ నేత్రాలను దర్శించిన మేమెంత ధన్యులమో కదా. ఎరుపు రంగు కలిగిన నీ ముఖమునకు నీ నేత్రములు ఎంతో
శోభ కలిగిస్తున్నాయి. అమ్మా, కవీశ్వరుల రసవత్తరమైన రచనలు అనే పుష్పగుచ్చాల నుండి జాలువారిన తేనెయందు మాత్రమే ఆసక్తిని చూపే నీ చెవులను కడగంటి చూపులు అనే నెపంతో నీ రెండు కనులు అనే గుండు తుమ్మెదలు శృంగారానుభూతి పొందుటేందు ఆసక్తి గలవై నీ వీణుల జంటను విడవలేక ఉండగా పైభాగానున్న లలాట్ నేత్రం ఉందే మూడవ నేత్రం, అది చూసి మిక్కిలి అసూయ చెంది ఎర్రబడిందిట అని అర్థము ఈ శ్లోకానికి. అయితే అమ్మ భగవతి కవీశ్వరులు రసవత్తరంగా రచించిన కావ్యాలను పుష్పగుచ్చంలోని మకరందాన్ని గ్రోలటంలో ఎంతో మక్కువ గలదై నీ వీణుల జంట చూసి నీ కడగంటి చూపులను తుమ్మెదలను మకరందాన్ని గొలటంలో అత్యాసక్తి గలవయ్యే ఉన్నాయి. ఆ కర్ణయుగళాన్ని విడవలేకపోవటాన్ని చూసి పైభాగంలోని పాలనేత్రం అసూయతో కెనుక వహించినదై ఇంచుక కెంపువన్నె గలదై ఒప్పుతోంది. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు సౌందర్యలహరి వాటి యొక్క మీనింగ్ నాకు తోచిన విధంగా కొన్ని పెద్దలు రచించిన వాటిని సేకరించి మీకు అందిస్తున్నాను. నా అమ్మవారిని తలుచుకున్నట్టు ఉంటుంది, అమ్మవారి స్మరణలో గడుపుతామనే సదుద్దేశంతో మాత్రమే భక్తి శ్రద్ధలతో సౌందర్యలహరి పఠించిన వారందరికీ వారి వారి కోరికలు ఎలా వస్తాయట, లహరి ప్రవాహ రూపంలో మునిగి తేలాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను. అంటే ఏంటి, సౌందర్య లహరి భక్తి శ్రద్ధలతో ఎవరు పఠించినా వారందరికీ వారి వారి కోరికలు లహరి ప్రవాహ రూపంలో మునిగి తేలాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను. భగవతి శివుడు అంతటి వాడు శక్తి స్వరూపిణివైన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టి చేయుటకు సమర్థుడగుచున్నాడు కదా. పుణ్య ఫలంతో సౌందర్యలహరి పఠనకు అర్హులవుతారు అని మనకి తెలుస్తోంది. హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధింపబడు నిన్ను గూర్చి నమస్కరించుటకు గాని స్తుతించుటకు గాని పుణ్యము చేయని వారు అర్హులు కారు. ఇదంతా పూర్వజన్మ పుణ్య ఫలితం మాత్రమే. శంకరుల రచనలు తెలుసుకొనుట ఒక జన్మ సరిపోదని నా భావం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమాత్రే నమః.